మ్యామ్ పేషెంట్‌కి డెలివరీ డేట్ ఎప్పుడు అని ఎలా తెలుస్తుంది? పేషెంట్‌కి డెలివరీ డేట్ ఎప్పుడు అనేది ఇన్ కేస్ పేషెంట్ గనుక పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. వాళ్ళ మెన్స్ట్రువల్ డేట్ ఉంటుంది గదా! సో, ఆ డేట్ ఫస్ట్ డే నుంచి 9 మంత్స్, 7 డేస్ యాడ్ చేస్తే ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అంటాం. సో, అలా తెలుస్తుందనమాట. సో, 9 మంత్స్, 7 డేసే ఎందుకు యాడ్ చేయాలి అంటే, మొత్తం యూనివర్సల్‌గా గూడా ఒక స్టాండర్డైజేషన్ ఉంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గూడా డెలివరీ డేట్ క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది గదా! అందువల్ల లాస్ట్ మెన్స్ట్రువల్ డేట్‌కి 9 మంత్స్, 7 డేస్ యాడ్ చేస్తే వచ్చే డేట్‌ని ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కింద తీసుకుంటూ ఉంటాం. సెకండ్ మెథడ్ ఏంటి అంటే డేటింగ్ స్కాన్. సో, జనరల్‌గా 8 వీక్స్ నుంచి మనం 12 వీక్స్ మధ్యలో స్కాన్ చేస్తుంటాం గదా! సో, దాన్ని డేటింగ్ స్కాన్ అంటాము. ఈ స్కాన్‌లో కూడా బేబీ ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ వస్తుంది. సో, దాని ప్రకారంగా కూడా ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో, దీన్ని బట్టి కూడా ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ క్యాలిక్యులేట్ చేస్తాం. కొన్నిసార్లు పేషెంట్ లాస్ట్ మెన్స్ట్రువల్ డేట్‌ని బట్టి వచ్చే డేట్, అలాగే డేటింగ్ స్కాన్ బట్టి వచ్చే డేట్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇలాంటి టైంలో ఏంటంటే, ఆ రెండిటి మధ్యన ఉన్న వేరియేషన్ గనక 4 డేస్ కన్నా ఎక్కువగా ఉంటే, మనం స్కానింగ్ ప్రకారం వచ్చిన డేట్‌ని కన్సిడర్ చేయాలి. అదే 4 డేస్ కన్నా తక్కువగా ఉంటే గనక, పీరియడ్ ఏదైతే లాస్ట్ డేట్ ఉందో, ఆ డేట్ ప్రకారం వచ్చిన ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీని కన్ఫర్మ్ చేస్తాం. కొన్నిసార్లు అబార్షన్ అయిన తర్వాత ఇమ్మీడియేట్ పీరియడ్‌లోనూ, అలాగే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఇంకా పీరియడ్స్ రావు కదా! అలాంటప్పుడు మనం డేటింగ్ స్కాన్ ప్రకారం ఏదైతే వస్తుందో, ఆ డేట్‌నే మనం ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కింద కన్సిడర్ చేస్తాం. మ్యామ్ కొన్నిసార్లు డేటింగ్ స్కాన్స్ డిఫైన్ గ్రోత్‌లో డిఫరెంట్ డేట్స్ వస్తాయి కదా మ్యామ్! అలాంటప్పుడు ఏ డెలివరీ డేట్‌ని కన్ఫర్మ్ చేయాలి? ఈ డౌట్ చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్స్‌లో డిఫరెంట్ స్కాన్స్‌లో డిఫరెంట్ ఈడీడీలు ఉంటాయి కదా! సో, కాకపోతే ఏంటంటే టిఫా స్కానింగు, గ్రోత్ స్కానింగు ఇవన్నీ చేసేటప్పుడు బేబీ పొజిషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా! సో, తీసుకునే మెజర్‌మెంట్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందువల్ల డిఫరెంట్ డేట్స్ వస్తాయి. సో, దీనివల్ల ఏంటంటే ఎక్స్‌పెక్టెడ్ డేట్‌లో వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనం టిఫా, గ్రోత్ స్కాన్స్ చూసామంటే వీక్స్‌లో కూడా వేరియేషన్ ఉంటుందన్నమాట. పేషెంట్ ఎన్‌ఎంపీ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన ఈడీటీకి, స్కాన్స్ ప్రకారం వచ్చిన ఈడీటీకి ఆల్మోస్ట్ లైక్ 2-3 వీక్స్ కూడా వేరియేషన్ ఉంటుంది. సో, అందువల్ల మనం ఏంటంటే డేటింగ్ స్కాన్‌లో ఏదైతే డేట్ వస్తుందో, ఆ డేట్ ప్రకారమే ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది కన్ఫర్మ్ చేస్తాం. ఇన్ కేస్ పేషెంట్ గనక పీరియడ్స్ రెగ్యులర్ అనుకో, రెండిటి మధ్యన వేరియేషన్ లేకపోతే వెల్ అండ్ గుడ్. పేషెంట్ ఉన్న డేట్ ప్రకారమే కన్ఫర్మ్ చేస్తాం. అంతేగాని పేషెంట్‌కి స్కాన్ చేసిన ప్రతిసారి వచ్చిన డేట్‌ని బట్టి మనం ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది చేంజ్ చేసుకోకూడదు. అర్థమైందా? యెస్ మ్యామ్. థాంక్ యూ సో మచ్.